వస్తుంది ఎందుకు ఆమె ఎగరడానికి వస్తావు చూసినావు ఎట్లా రెడీ అయిందో నిన్న నువ్వు అనుకున్నంత ఆమెకి ఏం డ్యాన్స్ రాదక్క గవ్వే 2 స్టెప్పులు వస్తాయి ఎప్పటి గవ్వే అవుతుంది మంచి నువ్వు ఇయ్యేదక్క మంచిగా గీకుతుంది నువ్వే అట్లా అంటావు ఇవి వచ్చేసి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇవైతే మా ఇంట్లో ఉన్న చెట్టియే ఇవన్నీ మంచిగా కట్ చేసేసుకొని వాటర్లో అయితే పెట్టామన్నమాట వాడిపోకుండా ఉండడానికి ఇంకా బతుకమ్మ ఇంకా తయారు చేయడం స్టార్ట్ అవ్వలేదు అన్నీ ప్రిపేర్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాము ఇందులో అయితే ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి వచ్చేసి బంతిపూలు బట్ వీడియోలో ఎల్లో కలర్లో కనిపిస్తుంది కానీ ఆరెంజ్ కలర్ ఉన్నాయి కొన్ని ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇందులో అయితే లోటస్ ఇవి ఎంత పెట్టి కొన్నావు అత్తమ్మా అయ్యా తామర పూలు కాదా లిల్లీ పూల ఇవి వచ్చేసి వాటర్ లిల్లీ పూలకు 30 రూపాయలు ఇస్తారు అన్నారు ఇవన్నీ వచ్చేసి లిల్లీ పూలు ఇవి వచ్చేసి లిల్లీ ఫ్లవర్స్ 20 రూపాయలకి అయితే పిల్లలు అయితే ఒక 5 పువ్వులు అయితే ఇచ్చిళ్ళు ఇవి రెడ్ రోసెస్ అండి రెడ్ రోస్లను ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు చాలామందికి రెడ్ అంటే బాగా రెడ్ ఫ్లవర్స్ అన్న రోసెస్ అన్న చాలా ఇష్టపడతారు ఇవి వచ్చేసి తెల్ల పూలు అండి ఇవి వచ్చేసి తురకబంతి ఆల్రెడీ కట్ చేసి మంచిగా సెట్ చేసి పెట్టుకున్నారు అన్నమాట ఇందులో కొన్ని చక్రం పూలు కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి సత్యనారాయణ పువ్వులు అంటారు అనుకుంటా ఇవి అక్క సత్యనారాయణ స్వామికి ఇష్టమైన పూలు కనుక మళ్ళీ పిలవడం కూడా ఆ పేరుతోనే వేస్తారు అనుకుంటా రెడ్ కలర్లో అయితే ఉన్నాయి ఆరెంజ్ కలర్ వాడిపోకుండా ఉండడానికి అయితే ఇలా వాటర్లో అయితే వేసేసి పెట్టుకున్నాము అన్ని పువ్వులు ఏం చెప్తాను అక్క అన్ని విడివిడిగా చేస్తున్నారా ఏ పూలు ఆ పూలన్నీ ఫస్ట్ విడివిడిగా వేసేసి అట్లయితే బతుకమ్మ వేరవడం ఈజీ అవుతుందని ఇందులో ఉన్న కొన్ని చామంతి పూలు అయితే ఇందులో ఉన్నాయండి మొత్తం పక్కకి అయితే సెట్ చేస్తున్నారు ఇలా నిన్న మెహందీ పెట్టుకున్నది అక్క మనకు చూపెడుతుంది ఎట్లా వండిందో ఎవరు వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు బతుకమ్మ అని నిన్న నైట్ అంతా మెహందీ అయితే పెట్టుకున్నారు బాగా మంచిగా రెడ్ కలర్లో అయితే వచ్చేసింది ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా నీ దగ్గరికి రాలేదా అమ్ములుగా వస్తావు ఓకే కోడలు అయితే మార్నింగ్ నుండి కడుపు నొప్పితో అయితే బాధపడుకుంటూ అయితే ఉన్నది ఇప్పుడే కొద్దిగా బూస్ట్ అయినట్టున్నది ఇంగ్లీష్ అయితే మంచిగా అయింది కొద్దిగా ఎనర్జెటిక్ అయితే అయింది ఇప్పుడే ప్రజెంట్ నేను ఎందుకు ఖాళీగా ఉండడానికి వచ్చి అయితే పనిచేస్తుంది మరి అమ్ములుగాడైతే మరి ఏమో సెట్ చేస్తాడు ఏం చేస్తానవురా ఆకులు సెట్ చేస్తానవా ఫ్లవర్స్ మధ్యలో ఉంటాయి కదా అవి ఎందుకంటే ఎల్లో కలర్ ఫ్లవర్స్ పెట్టినాక ఈ మిడిల్లో పెడితే మంచిగా ఉంటుంది నీ చేయి పెట్టు అది పెట్టు వీడైతే అందరికన్నా ఫాస్ట్ ఉంటాడండి బయటకు పెట్టుకొని ఇట్లా ఎవరితో సంబంధం లేకుండా ఎక్కడో ఒక దగ్గరకు ఎవరినో ఒకరిని గోకైనా సరే చేతులన్నీ నింపించుకొని అయితే వస్తాడు మేమందరం లాస్ట్కి పెట్టుకుంటే వీడైతే అందరికన్నా ఫస్టే పెట్టుకుంటాడండి కోడలు అయితే చామంతి పూలతో ఇక్కడే బతుకమ్మ వేస్తుంది మరి చూపెట్టరా నీ చేయి చూపెట్టు దీని మీద ఏంటంటే కోడలు ఒక చేతికి ఒక సైడ్ వేసుకున్నది ముగ్గురు 3 సైడ్లు వేసినట్టు వేసిల్లండి చూపెట్టరా ఫ్రంట్ బ్యాక్ ఓకే ఇది అక్కడనే వేసుకున్నది ఇది నాకు వేసినప్పుడు
ఇవి వచ్చేసి సీతమ్మ జడలు అండి. మరి వీటికి పేరు ఎందుకు వచ్చిందో దీనికి ఒక రీజన్ అయితే ఉంటుంది, నాకైతే గుర్తులేదు. ఏం చేస్తాను అత్తమ్మ? సీతమ్మ జడలు మంచిగా సెట్ చేసి పెడతాను. కొన్నప్పుడు అయితే ఇంత పొడుగు పొడుగు కట్టెలు అయితే వచ్చినాయి. ఈ కట్టెలన్నీ ఇంత పొడుగు పొడుగు వచ్చినందుకైతే ఇప్పుడు అత్తమ్మ అయితే మంచిగా నీట్గా అయితే సెట్ చేస్తుంది. ఆల్రెడీ సగం కట్టి ఎక్కువనే మంచిగా పువ్వులు అయితే కట్ చేసింది ఇక్కడ. చెట్లు పెట్టుగలితే పెట్టరా ఒక 5 minutes కవర్ చేస్తా. ఇప్పుడు లాస్ట్ అంతా కిందిగానే పెట్టుకోండి. కొనుకొచ్చేదే ఇగో ఈ చెత్త అంటే ఒక సీతమ్మ పూలు 50 అన్ని వచ్చే పూలే గాడు రాక రాక బతుకమ్మ ఖర్చుండు ఇక అందుకే ఉన్నాం. ఏ నిజమేరా? పాప మధు బాబాయ్ చాక్లెట్ సంతమామ పూలు కొనుకొచ్చిండు అంటే అందరు విచిత్ర పోయింది. ఇప్పుడు ఏమైందో తెచ్చు ప్రియలేని మొత్తం సైడ్ అది వేరే వాళ్ళది. రికార్డ్ ఆమె డైరెక్ట్ అన్నాడు. ఒకసారి భారతి రైతనం అన్నాడు. పాప ఆమె పట్టించుకోగలక. అరే ఆమె కాకుండా ఇప్పుడు పప్పులేని అనలే పక్క ఉన్నామని. పక్క ఉన్న పక్క ఉన్న అంటే ఎవరు ఫీల్ కాదు కానీ లా ఉన్నాం అంటే ఫీల్ అవుతాం మీకు అతను. ఇప్పుడే అన్నా అని అన్నా పబ్లిక్ పాపం బతుకమ్మ ఆడాలని ఉంటుంది కానీ ఆడతలేదు. పబ్లిక్ ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు, ఆడచ్చు. ఇక్కడ సిగ్ అవుతుందంట ఆంటీ ఏం కాదు పబ్లిక్ ఎవరేమన్నారు ఎవరన్నా అంటే నేను నామ్ బోల్ అనుకో ఇంకో డర్ लगता. నువ్వు పాటకు పాడకంటూ అంటా నువ్వు పాట పాడితే ఇక్కడికి నువ్వు ఇంటి లేకుంటే నాన్ని షెల్లేసామంటే అంటే కూర్చున్నాయి రమ్మని పోరా. ఇగో ఇది వెళ్తుంది పెద్ద బతుకమ్మ నేను అంతా ఇవ్వాలి ఎత్తాడు ఈజీ కాదు. అంటే లవ్ ఇష్ నీట్గా వస్తుంది అక్క, మంచిగా కనబడుతుంది. ఈ చీపురు పిల్లలు పెట్టింది కూడా మంచిగా సెట్ అయినట్టు అనిపిస్తుంది. अट्ला नहीं तो बोल पूरा निकाल के और एक बार लगाते. అలా టైం చూడు మేము ఎప్పుడు రెడీ కావాలి. మనం అన్నం చేస్తాం కాఫీ దాటుకొచ్చిన తప్ప పిన్ని నాన్న తీసుకోండి. पब्लिक देख చూడండి అందుకే నువ్వు రా రా ओ वो कौन है कौन है